హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన గమనిక. లబ్ధిదారులు ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో మీకు పెన్షన్ అనేది వస్తుందా లేదా అనే విషయం గురించి మీ మొబైల్ ఫోన్లోనే స్టేటస్ చెక్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. అది ఎలా మీ మొబైల్ ఫోన్లో ఆన్లైన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి అనే వివరాల గురించి మీకు క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి గాయ్స్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, సో ప్రస్తుతానికి ఈ ఆసరా పెన్షన్‌లనేటివి మీకు వస్తాయా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకోవడం ద్వారా తెలుస్తుందండి. అక్కడ ఏం చూపిస్తే మీకు పెన్షన్స్ అనేటువంటివి కంటిన్యూగా వస్తాయి, ఏం చూపిస్తే పెన్షన్‌లను రద్దు చేస్తారు, ఓకేనా? సో ఈ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ మొత్తం కూడా తెలుసుకుందాం. సో ఆల్రెడీ ఇప్పుడు మనకు ఈ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా చేయుత పెన్షన్‌లు విడుదల అయ్యున్నాయన్నమాట. కొన్ని కొన్ని జిల్లాల్లో డైరెక్ట్‌గా ఈ పోస్ట్ మాస్టర్‌లే వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో వాళ్ళ బ్యాంక్ ఖాతాలకైతే డైరెక్ట్‌గా విడుదల చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి మనకు ఈ పెన్షన్స్ అనేటువంటివి మొన్న 24వ తారీఖు నుంచి అయితే విడుదల అవ్వడం జరిగాయి. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి పెన్షన్స్. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతవరకు మీకు ప్రతి నెల ఎంత పెన్షన్ డబ్బులైతే ఇచ్చారో అంతే ఇస్తారండి. ఇంకా ఎందుకంటే పెన్షన్ల పెంపుని మనకు ఆమోదం అయితే తెలపలేదు. అంటే చెప్పారు, డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఓకేనా? సో ఇంకా మనకు ప్రొసీడింగ్స్ అనేటువంటివి స్టార్ట్ చేయలేదు. ఎప్పుడు ఎప్పుడు పెంచుతారు అంటే ఏప్రిల్ నెల నుంచి పెంచినటువంటి పెన్షన్ డబ్బులని ఇస్తారు. అప్పటి వరకు మీకు ఈ ఈ ఇదివరకు ఎంత పెన్షన్ డబ్బులైతే ఇచ్చారో ప్రతి నెల అంత పెన్షన్ డబ్బులు మాత్రమే ఇస్తారండి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ వృద్ధులకు వచ్చేసి రూ. 2016, వికలాంగులకు వచ్చేసి రూ. 4016. రూ. 16 కూడా తీసుకోండి మీరు. మీరైతే వదలొద్దు. సో వాళ్ళు ఎవరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అది మీ డబ్బులు. సో కాబట్టి మీకు ఆ రైట్ ఉంది, తీసుకోండి. ఎవరు కూడా వదులుకోవద్దు రూ. 16 కూడా. వాళ్ళు ఇవ్వను అన్నా సరే. ఓకేనా? సో ఇక ఈ ఆసరా పెన్షన్‌లనేటివి మీకు ఇంక నుంచి కంటిన్యూగా వస్తాయా? లేదంటే రద్దయిపోతాయా? అనే విషయం తెలుసుకోవచ్చు స్టేటస్ చెక్ చేసుకోవడం ద్వారా. ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నారు. సో ఇది చేయుత పెన్షన్‌లకు సంబంధించినటువంటి వెబ్‌సైట్ అన్నమాట. ఈ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరెవరు కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది ఇప్పుడు స్క్రీన్ మీద అయితే ఎలా చూస్తూ ఉన్నారో అలా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడొచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర పెన్షన్ ఐడీ ఉన్నా సరే, ఐడీ నంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర పెన్షన్ ఐడీ లేదు అనుకుంటే యూఐడీ నంబరు, లేదు అనుకుంటే సదరం సర్టిఫికేట్ ఐడీ నంబరు. ఆ మూడిట్లో ఏదైనా ఇక్కడ ఎంటర్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర అవేమీ లేవు అంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము, దాని తర్వాత మండలం నేము నేను సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. దాని తర్వాత మండలం నేము ఎగ్జాంపుల్‌గా నేను సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పంచాయతీ. ఏ పంచాయతీ అయితే ఆ పంచాయతీ. మీ మీ నేము, దాని తర్వాత హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీ యొక్క హెడ్ ఎవరు? మీ కుటుంబ యజమాని ఎవరు? ఆ పేరు ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందండి. ఆ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు మీ డీటెయిల్స్ అనేటువంటివి ఓపెన్ అయిపోతాయి. ఎగ్జాంపుల్‌గా వచ్చేసి ఇలా కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ మీద. సో నేను ఆల్రెడీ చెక్ చేశాను. ఇలా అయితే కనిపిస్తుందండి. మీరు చెక్ చేసుకున్నాక ఒక్క సెకండ్. ఓకే. సో ఓపెన్ అయ్యాక మీకు స్టేటస్ అనేది ఇలా చూపించడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ నేమ్ ఉంటుంది. దాని తర్వాత మండలం నేమ్ ఉంటుంది. దాని తర్వాత పంచాయతీ నేమ్ ఉంటుంది. ఇక దాని తర్వాత పెన్షన్ ఐడీ ఉంటుంది. దాని తర్వాత ఎస్కేఎస్ ఐడీ ఉంటుంది. యూఐడీ నంబర్ ఉంటుంది. ఓకేనా? సో ఇక బెనిఫిషరీ నేము, ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ నేము, వాళ్ళ యొక్క ఫాదర్, హస్బెండ్ నేము. ఇక్కడ పెన్షన్ టైప్ ఉందండి చూడొచ్చు. డిజేబుల్డ్ పెన్షన్ అయితే ఉంది. ఈ పర్సన్ వచ్చేసి డిజేబుల్డ్ పెన్షన్‌కి తీసుకునేటువంటి వాళ్ళనమాట. నేను ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను. ఈ పర్సన్ ఎవరో కూడా నాకు తెలీదు. అందువల్లే ఈ డేటా మొత్తం కూడా హైడ్ చేస్తున్నాను, చూపించకూడదు కాబట్టి. ఓకేనా? ఇక వాళ్ళ ఏజ్ వచ్చేసి 57 అనమాట. జెండర్ వచ్చేసి అతను మేల్. ఓకేనా? శాంక్షన్డ్ మంత్ వచ్చేసి ఇతనికి నవంబర్ 2024లో శాంక్షన్ అయింది. ఇక పెన్షనర్ స్టేటస్ ఇక్కడండి మనకు మెయిన్. పెన్షనర్ స్టేటస్ అనేది లైవ్ అయితే చూపిస్తూ ఉండాలన్నమాట. ఇక లైవ్‌లో ఉంటేనే మీకు పెన్షన్ అనేది వస్తుందని అర్థం. గుర్తుపెట్టుకోండి.
ఓకేనా. దాని తర్వాత లేటెస్ట్ లాస్ట్ రిలీజ్డ్ మంత్, ఇతనికి లాస్ట్ మంత్ కూడా రిలీజ్ అయింది. ఈ మంత్ది ఇంకా అప్డేట్ అయితే కాలేదు. ఎంత రిలీజ్ అవుతుంది? అమౌంట్ వచ్చేసి రూ. 4016. ఎందుకంటే డిజేబుల్డ్ పర్సన్ కాబట్టి రూ. 4000 మాత్రమే వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇలా మీ యొక్క స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు మీ మొబైల్ ఫోన్లోనే స్వయంగా మీరే. సో నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతానండి. అక్కడ మీకు ఏం చూపిస్తుంది, స్టేటస్ చెక్ చేసుకున్నాక లైవ్ చూపిస్తుందా లేదంటే ఇంకేమన్నా చూపిస్తుందా అనే విషయాల గురించి మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. దాన్ని బట్టి నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూడొచ్చు పెన్షనర్ స్టేటస్, వీళ్ళకి లైవ్ అయితే చూపిస్తుంది అనమాట. ఇంకే ఇతనికి కంటిన్యూగా వస్తుంది అనమాట పెన్షన్ డబ్బులు, నో ప్రాబ్లం ఇతనికి. అలా మీకేం చూపిస్తుందో కూడా కమెంట్లో పెట్టి తెలియచేయండి. సో ఇక స్టేటస్ చెక్ చేసుకున్న ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడుగుతున్నాను గైస్, నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఆసరా చేత పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.